గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డికరియు నీ దండమును నన్ను ఆదరించును. ఈ వాక్యము చాలా ఇష్టమైన వాక్యము. ఇది అందరికీ కూడా, చాలామంది క్రైస్తవ ప్రపంచంలో ఈ వాక్యము చాలామందికి ఆదరించున్నది. ఈ వాక్యం ద్వారా అనేక మంది వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా సాధించుకుంటూ వచ్చిన్నారు. దావీదు కీర్తనకారుడు చక్కటి వాక్యం రాసి ఉన్నాడు. 23వ కీర్తన 4వ వాక్యంలో చక్కటి మాట గమనించండి ప్రియరా. ఈ దినమున నా యొక్క అంశము పేరు కూడా, దేవుడు తోడై ఉంటే అసాధ్యం అంటిదు ఏదీ లేదు. దేవుడు కానీ మన పక్షంలో ఉన్నాడంటే, దేవుడు కానీ మన వశమును ఉన్నాడంటే, దేవుడు కానీ మన పక్కనే ఉన్నాడంటే మన జీవితంలో ఏ కార్యము కూడా అసాధ్యము కాదు. సమస్త కార్యములు కూడా దేవుడు సాధ్యపరచగలడు. అన్ని విజయాలు దేవుని చెంత చేర్చగలడు. చాలామంది జీవితంలో ఎందుకు నిరాశలు చెందుతారంటే, చాలామంది జీవితంలో ఎందుకు భయపడుతూ ఉంటారంటే, చాలామంది జీవితంలో ఎందుకు వాళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగించలేరు అంటే, నాకు ఏ తోడు లేరు, నాకు సహాయకులు ఎవరూ లేరు, నాకు ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు, నాకు ముందు వెనక ఎవరూ లేరు, నా కొరకు ఆలోచించిన వారు అవి ఎవరూ లేరని చెప్పి చాలామంది నిరాశలు చెందుతూ ఉంటారు. దావీదు జీవితంలో కూడా మనం చూసినట్లయితే, తన చరిత్ర మొత్తం మనం చూసినట్లయితే, అలాంటి పరిస్థితుల్లో పడిన దావీదు జీవితంలో ఈ వాక్యము రాసి ఉన్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన, నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడే ఉన్నాడు, నేను అన్ని విషయంలో దేవుడు నన్ను నడిపిస్తాడు. ఈ దినమున నీకు ఎదురవుతున్న సమస్యలు కావచ్చు, నువ్వు గాఢాంధకారపు లోయలో సంచరించనగా నీ జీవితము చీకటి మైలంలో కావచ్చు, నువ్వు అర్థము కాని పరిస్థితుల్లో నీ జీవితం ఈ దినమున వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈ వాక్యం మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏంటంటే, ఈ సాయంత్రం వేళ దేవుడు మీకు తోడై ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్. దేవుడు అను దినము కూడా మీకు తోడై ఉన్నాడు.